సాయిరామ్. మనం జ్ఞానకర్మ సన్యాస యోగం 4వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. 4వ అధ్యాయంలో మొన్న 2వ శ్లోకం అయింది, ఈరోజు 3వ శ్లోకం. జ్ఞానకర్మ సన్యాసి యోగం. సో ఇందులోపల 2వ శ్లోకంలో ఈ గ్రంథం గురించి, ఇది చాలా ముఖ్యమైన గ్రంథం. ఏదైతే మనం చదువుకుంటున్నామో ఈ గీత అన్నది, ఇది చాలా పవిత్రమైనది, చాలా శ్రేష్టమైనది, ఇది చాలా గుప్తమైనది. అందుచేత దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఉత్తములు, వాళ్ళు శ్రేష్ఠులు. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ దీన్ని ఎవరు తెలుసుకోలేరు. నీవు నాకు దగ్గరవాడు గనక, నీవు నాకు ఆప్తుడు గనక, నీలో మంచి గుణాలు ఉన్నాయి గనక నీకు నేను ఇది చెప్తున్నాను. అయితే 3వ శ్లోకంలో ఏంటి చెప్పాడు? ఈ యోగమును ఏదైతే ఇది మనం చదువుతున్నామో, అంటే ఈ కర్మయోగాన్ని, కర్మ సన్యాసి యోగం, ఈ యోగం ఏంటి? రాజర్షులు అంటే రాజులు ఎలాంటి వాళ్ళు? ఋషులై ఉండాలి, వాళ్ళకి అన్నీ తెలిసిన వారై ఉండాలి, వాళ్ళే ఎరుగుదురు, వాళ్ళని రాజర్షులు అంటారు. వాళ్ళు దీన్ని తెలుసుకుంటారు. ఈ యోగం ఏంటయింది? ఇది కాలక్రమేణా వచ్చింది, వస్తూ ఈ భూలోకానికి వచ్చింది. ఇది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, కానీ ఇది అర్థం అవడం చాలా కష్టం. ఎంతో సాధన ఉండాలి, ఎంతో మంచి మనసు అయి ఉండాలి, ఎంతో పవిత్రత ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ దీన్ని మనం చెప్పుకోలేము. ఆ పవిత్రత కావాలి, మంచి గుణాలై ఉండాలి, సహాయం చేసే గుణాలై ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ మనం తెలుసుకోలేము. అయితే అది 3వ శ్లోకంలో చెప్తూ 4వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం ఈసారి విందాం. అపరం 2వ శ్లోకం అయింది, ఇప్పుడు 3వ శ్లోకం. స ఏవాయం మయతే అద్య యోగః ప్రోక్త పురాతనః. స ఏవాయం మయతేద్య యోగః ప్రోక్త పురాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఏత ఉత్తమం, ఉత్తమమైనది, ఇది చాలా ఉత్తమమైనది. స ఏవాయం అంటే స ఏవ అయం మయాతే. మయాతే అంటే నాతో, అంటే నేను చెప్తున్నది. మయ అంటే నా చేత చెప్పబడిన ఈ తాలూకా ఏదైతే ఈ గీత అన్నది, ఇది నీకు నేను చెప్తున్నాను. సో ఐఆమ్ ఎక్స్ప్లెయినింగ్. ఈ యోగం ఎలాంటిది? చాలా ఉత్తమమైనది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. స ఏవ అయం, ఇది అయం అంటే ఇది, అంటే ఈ యోగం. మయా అంటే నా చేత, మయా తే, అక్కడ మయా తేద్య యోగ. మయా తే అంటే నీకు చెప్పబడుచున్నాను, ప్రోక్త అంటే చెప్పబడుచున్నది అనేసి చెప్పబడుచున్నది. ఎందువలనంటే అక్కడ హీ పెట్టాడు. ఎందువలన? నీవు ఏంటి? ఎందువలన అనగా ఇది మిక్కిలి ఉత్తమమైనది, గోప్యమైనది. అంటే ఉత్తమం, రహస్యం.
ఇక్కడ చూడండి, సకాచేతి రహస్యం హేతు హి ఏతత్ ఉత్తమం. హి ఎందువలన ఇది మిక్కిలి ఉత్తమమైన గోప్యమైనది. నీవు నా భక్తుడువు మరియు ప్రియసుకుడువు, ప్రియమైన వాడువు కనుక ఈ ప్రాచీనమైన యోగము ఇది నీకు నేను చెప్తున్నాను అనేసి ఇక్కడ అర్థం. ఈ యోగం ఎలాంటిది? ఉత్తమమైనది, చాలా ముఖ్యమైనది, ఇది రహస్యమైనది. ఇది ఎప్పుడో చెప్పాడు. ద్వాపర యుగంలో ఇది నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఇది ద్వాపర యుగం. ఏదైతే కృష్ణుడు చెప్పిన టైంలో అది ద్వాపర యుగం. ఆ తర్వాత కలియుగం స్టార్ట్ అయింది. అది సూర్యుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం సూర్యుడికి చెప్పాడు. ఆ సూర్యుడు మనువుకు చెప్పాడు. ఆ మనువు ఉక్షాక మహామునికి చెప్పాడు. ఈక్ష్వాకుడు ఆయనకి చెప్పాడు. అది అలా పరంపరం అది ఆ యోగం అలాగా వస్తూ ఈ భూలోకంకి వచ్చింది. ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను, అది నువ్వు జాగ్రత్తగా విను. యు ఆర్ ఓన్లీ ఎంటైటిల్డ్ టు హియర్ దిస్ గీత. ఆయన గీత చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఇక్కడ అర్జునుడు విన్నాడు, సంజయుడు విన్నాడు, ఆ తర్వాత హనుమంతుడు. ధృతరాష్ట్రుడు ఈయన చెప్పింది వినలేదు, అది రిపీట్ చేశాడు సంజయుడు. ఈయన చెప్పాడు. ఇంతమందే, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎవ్వరికీ చెప్పలేదు. ఇది ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆయన అర్థం చేసుకుంటూ చెప్పాడు. ఆయన స్థితి ఎలా ఉంది? ఇది దుఃఖాల నుండి, బంధముల నుండి విముక్తి చేస్తుంది. అయితే అర్జునుడు అర్హత పొందాడు. అర్జునుడు ఇది వినడానికి అర్హత ఉన్నది కనుక అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఆ పరిస్థితిలో ఎలా ఉన్నాడు? ఏం చేయాలో తోచలేదు. ఏం చేయాలి? నేను యుద్ధం చెయ్యాలా మానాలా? యుద్ధం చేస్తే ఏంటి నాకు లాభం? నాకెందుకు ఈ రక్తపాసంలో నువ్వు లాగుతున్నావు? చాలా సంశయం పడిపోతున్నాడు. ఈ సంశయంలో ఎలా ఉన్నది అంటే యుద్ధం నుంచి వెళ్ళాడు. యుద్ధం చేస్తే ఇది నరకం తప్పదు. అంటే నా బంధువులు, నా శత్రువులు, నా తాలూకా మిత్రులు, నా గురువు, నా తాతగారు వీళ్ళందరూ చనిపోతారు. ఈ రక్తపాతం నాకెందుకు అని చాలా దుఃఖంలో ఉంటూ కృష్ణుడిని వేడుకుంటున్నాడు. నీవే నాకు శరణం, నాకు ఇంకెవరు లేరు. నువ్వు ఇది ఏది శ్రేయస్కరమో నాకు చెప్పు. యుద్ధం చేయడం శ్రేయస్కరమా, లేకపోతే యుద్ధం చేయకుండా వెళ్ళిపోవడం శ్రేయస్కరమా? ఏదో ఒక విషయం నాకు చెప్పు అని శరణ వేడుతూ అతన్ని వేడుకున్నాడు. అతన్ని వేడుకున్న తర్వాత భగవంతుడు ఇది అర్జునుడు చెప్తున్నాడు. ఓ అర్జున, నువ్వు నాకు ప్రియమైన వాడివి, చాలా గొప్పవాడివి, నీలో మంచి గుణాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను చూశాను, అందుగురించే నీకే నేను చెప్తున్నాను. ఇంకొకటి చెప్పాను, కానీ ఇది ఎలాంటిది అని చెప్తున్నాడు. ఇది చాలా గుప్తమైనది, చాలా రహస్యమైనది. ఈ ఏదైతే నేను చెప్తున్నానో ఇది చాలా రహస్యమైనది. ఆ తర్వాత ఇది చాలా శ్రేష్టమైనది, ఇది చాలా మహిమ గలది. మనిషిని తాలూకా ప్రవర్తన ఎలా చేయాలి అన్నది ఇది చెప్తుంది. ఈ కర్మయోగంలో ఎన్నో విషయాలు చెప్పాడు కృష్ణుడు. కర్మను ఎలా నిర్వర్తించాలి, కర్మ అంటే ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఇప్పుడు కర్మ సన్యాస యోగంకి వచ్చాడు. కర్మ జ్ఞాన సన్యాస యోగం.
ఈ జ్ఞానంలో ఏం చెప్తున్నాడు? అర్జున, నువ్వు చాలా ఉత్తమమైన వాడివి, నీవు చాలా శ్రేష్ఠుడివి, నువ్వు నాకు ఆప్తుడివి, నువ్వు నాకు దగ్గరైన వాడివి, నీలో మంచి గుణాలు నేను చూశాను, అందు గురించి ఇది నీకు నేను చెప్తున్నాను. ఇది ఎలాంటిది? చాలా రహస్యమైనది, చాలా ఉత్తమమైనది. ఈ ఉత్తమమైనది ఇది చాలా పురాతనం అనేసి ఆయన చాలా చక్కగా ఒక్కొక్కటి వివరించాడు. అని చెప్పుతూ ఇది నీకు తప్ప నేను ఇంకెవరికి నేను చెప్పలేదు. ఇది నేను ఏదైతే చెప్తున్నానో నువ్వు జాగ్రత్తగా విని నీ తాలూకా బుద్ధిని ఉపయోగించి నువ్వు ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఇట్ ఈజ్ అపాన్ యూ ఓన్లీ, నాట్ ఫర్ మీ. ఎన్నో చాలా ముఖ్యమైన విషయాలు ఈ యోగంలో రాసి ఉన్నాయి. ఈ యోగంలో ఒక్కొక్కటి మనం దాటుకుంటూ ఆ భగవంతుడు ఏం చెప్పాడు అన్న విషయాలను మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. సాయశక్తిలో భగవంతుడు చెప్పిన విషయాలు మనం శ్రద్ధగా విని మన ప్రయత్నం మనం చేద్దాం. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.